తర్వాత ఇప్పుడు అతనే కొన్ని విషయాలు బాబాతోటి అంటే బాబా చెప్పిన విషయాలు కొన్ని ఆయన చెప్తున్నారు. ఆయన యాక్చువల్‌గా 1962 గురుప్రసాద్‌లో ఆయన బాబా సమావేశానికి వెళ్ళినప్పుడు అందులో బాబా చెప్పారట ఆ సమావేశంలో, క్రైస్ట్ ఏమను నేను సన్ ఆఫ్ గాడ్ అంటే దేవుడి యొక్క పుత్రుడిని అని చెప్పారు. కానీ నేను ఈ అవతారంలో ఆయన ఏమని అడ్రస్ చేశారట, ఏంటి మై డియర్ చిల్డ్రన్ అనేసి అడ్రస్ చేశారట అందరినీ. అంటే నా ప్రేమ పాత్రులైన పిల్లలారా అనేసి. అక్కడ చెప్పి నేనే డివైన్ ఫాదర్ అండ్ మదర్ మీ అందరికీ కూడా నేను దివ్య తండ్రిని తల్లిని అని కూడా చెప్పారట. అందుకని ఆయన ఏమనుకున్నారంటే మన బాబా తల్లి తండ్రి అన్నప్పుడు తల్లి తండ్రి దగ్గర మనకి సంకోచం ఉండకూడదు, మనకి ఏ డౌట్లు వచ్చినా కూడా అడగచ్చు కదా అని ఆయన అనుకున్నారట. అంటే ఆయన కొత్తగా బాబాలోకి ఫోల్డ్లోకి వచ్చిన అతను అనమాట ఆయన. అనుకుని వెంటనే అనుకున్నారట నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి బాబాని అడుగుతాను అని అనుకున్నారట. అనుకుని ఆ విధంగా ఆయన ఏమైనా ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్, ఫిజిక్స్ లో ప్రొఫెసర్ అనమాట. అందుకని తన డౌట్స్ అప్పుడు బాబాని అడిగితే బాబా ఏమను చెప్పారట, అంటే ఈ విషయాలు ఇప్పుడు ఆయన ఏమని చెప్పారంటే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు ఏ పుస్తకంలో కూడా బాబా పుస్తకాల్లో అక్కడ వ్రాయబడి ఉండలేదు అనేసి చెప్పారు. ఆయన సొంతంగా తన యొక్క ఎక్స్పీరియన్స్ బాబాని తను అడిగిన డౌట్స్ వాటి గురించి ఆయన చెప్పిన ఇది క్లారిఫికేషన్స్ చెప్పారు. బాబా అన్నారట, ఈ పూర్వ అవతారాల్లో వెల్లడి చెయ్యని రహస్యాలన్నీ కూడా నేను ఈ అవతారంలో కొన్ని రహస్యాలు మీకు చెప్తున్నాను అని చెప్పారట. అది చెప్పినప్పుడే అన్నారు 30 మిలియన్స్ ముందు ఇయర్స్ అంటే 30,000 సంవత్సరాల క్రితం ఏమను బాబా మానవ జాతి లేదు, కానీ సృష్టి అయిన తర్వాత సృష్టి ఏమన్నా స్పెషల్ గా భూమి మీద భూమి ప్లస్ ఇండియా ఉపఖండం సృష్టి బిందువు ఓం బిందువుకి చాలా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఆధ్యాత్మికంగా ఈ మన భూమి 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 ప్లస్ మన భూమిలాగా ఇంకెన్నో వేల గోళాలు ఉన్నాయి, కానీ అన్ని గోళాలలో కంటే మన భూమి ఎక్కువ ఆధ్యాత్మికంగా మనం ఉన్న భూమి చాలా ప్రసిద్ధి చెందింది. అందులో ఇండియా ఉపఖండం కూడా మన ఈ యొక్క ఓం బిందువుకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ కూడా స్పిరిచువల్ గా ఇండియా ఉపఖండం కూడా చాలా పేరు పొందింది అని చెప్పారట. తర్వాత ఆయన చెప్పారేంటంటే ఏంటి వాయువులు అన్నిటికంటే కూడా ముందు 16వ శతాబ్దంలో ఆక్సిజన్ కనుగొనబడింది. తర్వాత హైడ్రోజన్ గ్యాస్ ఏమను అన్ని గ్యాసులు అన్నిటిలోకి అన్ని వాయువుల్లోకి హైడ్రోజన్ వాయువు చాలా శక్తివంతమైంది అని బాబా చెప్పారట. మనం ఇప్పుడు కూడా పేపర్లో అది వింటున్నాం, హైడ్రోజన్ బాంబులు అందరూ అన్ని దేశాల వాళ్ళు తయారు చేసుకొని రెడీగా ఉన్నారు. అది ఎప్పుడు కానీ వాళ్ళు అది దాన్ని చేశారంటే యాక్ట్ చేశారంటే తప్పకుండా అంతా నాశనం అయిపోతుంది, అంత శక్తి ఉందట హైడ్రోజన్ బాంబుకి. అంటే ఈ విషయం మనకి బాబా అంతకు ముందో చెప్పారనమాట. ఇవన్నీ ఏంటంటే మనం తెలుసుకుంటాం కదా అనేసి కొన్ని విషయాలు చెప్పారు. తర్వాత మన అందరికీ తెలుసు గెలీలియో అనే శాస్త్రజ్ఞుడు ఒక టెలిస్కోప్ కనిపెట్టి ఆ చాలా పవర్ఫుల్ టెలిస్కోప్, ఆ టెలిస్కోప్ ద్వారా తను గ్రహాన్ని చూసి ఆయన ఏం చెప్పారంటే సూర్యుడు మధ్యలో ఉన్నాడు, సూర్యుడు చుట్టూ భూమి మిగతా గ్రహాలు తిరుగుతున్నాయి అనేసి చెప్పారు. అది మనందరం కూడా చదువుకున్నాం కూడా, మనకు తెలుసు కూడా. దాన్నే సూర్యుడిని ఏంటంటే దానికి ఏంటన్నారంటే హీలియోసెంట్రిక్ అని చెప్పారంటే మన ఈ విశ్వం హీలియోసెంట్రిక్ అందులో అంటే హీలియో అంటే సూర్యుడికి సంబంధించిన పదం, సూర్యుడికి సంబంధించిన పదం. అందుకని సెంట్రిక్ అంటే మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇది హీలియోసెంట్రిక్ అనేసి చెప్పారట. తర్వాత కాపర్నికస్ అనే శాస్త్రజ్ఞుడు ఏం చేశాడు, అతను ఏం చెప్పాడు, భూమి చుట్టూ సూర్యుడు మిగిలిన గ్రహాలు తిరుగుతున్నాయని కనుక్కున్నాడట కొన్నాళ్ళు పోయిన తర్వాత. అది కనుక్కుంటే దానికి అప్పుడు ఏమైందంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇది విశ్వం జియోసెంట్రిక్ అనేసి చెప్పాడు. జియోసెంట్రిక్ అంటే ఏంటంటే జియో అంటే భూమికి సంబంధించిన పదం అనమాట. జియోసెంట్రిక్ అంటే భూమి మధ్యలో ఉంది, గ్రహాలన్నీ కూడా భూమి చుట్టూ తిరుగుతున్నాయి అనేసి చెప్పారట. అయితే దీన్ని ఏంటంటే జీసస్ అవతారంలో మాత్రం ఆయన ఎప్పుడూ కూడా ఇలాంటి రహస్యాలు ఏమీ చెప్పలేదు. కానీ అప్పటి ఆ అవతారం టైంలో ఉన్న రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు, అదొక అంటే క్రైస్తవ మతంలో అదొక శాఖ, వాళ్ళు ఏం చెప్పారట,
ఈ గెలీలియో సిద్ధాంతాన్ని అంగీకరించకుండా ఈ కాపర్నికస్ సిద్ధాంతం ప్రకారం భూమి భూమి మధ్యలో ఉంది, చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి అనేసి వాళ్ళేమోను చెప్పి ఈ ఎవరు గెలీలియోని చాలా అవమానించి ఇచ్చేశారట. అప్పటి నుంచి వాళ్ళు ఏం చెప్పారు, విశ్వమును జియోసెంట్రిక్ అనేసి ప్రచారం చేశారట. అయితే గోకర్ణ ఈయన మన గోకర్ణ గారు శ్రీవాత్సవ్ గారు బాబాని అడిగితే, బాబా అవతారుడు, ఆయనకి తెలియందే ఉంటది, అందుకని ఈ డౌట్ బాబాయే నాకు క్లియర్ చేయగలరు, నేను బాబాని అడుగుతానని ఆయన బాబాని అడిగారట. బాబా ఈ రెండు వాదాల్లో ఏది నిజం అనేసి అడిగారట. అంటే అప్పుడు బాబా చెప్పారట, మనం సైంటిఫిక్ గా ఇది ప్రూఫ్ చేయలేం, కానీ రెండు వాదాలు ఒకలాగా చూసినట్లయితే, ఒక విధంగా చూసినట్లయితే రెండు వాదాలు సరి అయినవే అని చెప్పారు. అంటే అతను చెప్పింది హీలియోసెంట్రిక్, వీళ్ళు ఈ క్రైస్తవ మతస్థులు చెప్పింది జియోసెంట్రిక్. ఈ రెండు కూడా అది కరెక్ట్ అయిన వాదాలే, కానీ దీన్ని మనం సైంటిఫిక్ గా ప్రూఫ్ చేయడం చాలా కష్టం అని చెప్పారట. ఎందుకంటే ఆధ్యాత్మికానికి చాలా లోపల సైన్స్ కంటే ఎంత ఎత్తైనది ఆధ్యాత్మికం, అది అర్థం చేసుకోవడానికి కూడా అందరికీ కష్టం అని చెప్పి, అయితే ఇది ఎలాగ సరి అయిందని చెప్పడం ఏంటంటే, అవతారుడు అనేవాడు ఒరిజినల్ సన్, అసలైన సూర్యుడు అనమాట. ఆయన మామూలు ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు, మనకు రోజు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు సూర్యుడు, ఆ సూర్యుడి కంటే 7 రెట్ల తేజస్సు ఈ అవతారుని సూర్యుడి దగ్గర నుంచి వచ్చే అవతారుడైన సూర్యుడి దగ్గర నుంచి వచ్చే కిరణాలు అంత 7 రెట్లు తేజస్సు ఉంటుందట అవతారుడికి, మన ఈ మామూలు సూర్యుడి కంటే, మనం చూస్తున్న సూర్యుడి కంటే. అయితే సూర్యుడి నుండి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ అనేసి ఉంటాయి, మనకి అందరికీ తెలుసు కదా, కొన్ని ట్రీట్మెంట్స్ లో కూడా వాటిని యూజ్ చేస్తారు. కానీ అదేంటంటే వాటికి దేన్నైనా కాల్చివేయగలసిన, అంటే బర్నింగ్ శక్తి ఉన్నది అనమాట, దేన్నైనా అంత శక్తి గలవి అనమాట అల్ట్రావైలెట్ రేస్. అయితే బాబా ఏం చెప్పారంటే, బాబా అవతారంగా మరి అంత అంత మామూలు సూర్యుడు, మనం చూస్తున్న సూర్యుడిలో అల్ట్రావైలెట్ కి అంత శక్తి ఉంటే, బాబా అవతారుడు దానికి సూర్యుడి కంటే 7 రెట్ల తేజస్సు ఎక్కువగా ఉంది ఆయనకి. మరి ఆయన భూమి మీద ఉన్నప్పుడు మరి ఆయన దగ్గర నుంచి వచ్చే కిరణాలు వల్ల మనం ఎలా తట్టుకుంటాం అంటే, అప్పుడు దానికి బాబా కూడా చెప్పారట, నేను అందుకే అవతారంగా వచ్చినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు నా నీడగా గుస్తాద్ దీన్ని తెచ్చుకున్నాను అని చెప్పారట. నీడంటే షాడో చెప్పారట. అయితే గాడ్ స్పీక్ లో కూడా బాబా ఏం చెప్పారంటే, అవతారుడు అనంతుడు, భగవంతుడు అనంతుడు కనుక అతని నీడ కూడా అనంతమే అని గాడ్ స్పీక్ లో కూడా రాసున్నది. అలాగే బాబా అనంతుడు, ఆయన గుస్తాజీ ఆయనతో తెచ్చుకున్నారు ఆయన షాడోని. ఆ షాడోని ఎందుకు తెచ్చుకున్నారు, బాబా కరుణామయుడు కనుక ఈ జీవులందరూ ఆయన తేజస్సును తట్టుకోలేరు కనుక ఆయన్ని ఒక గొడుగులాగా తెచ్చుకున్నారంట, ఒక నీడ తెచ్చుకున్నారు. ఆ నీడ మనకి ఎలా అవుతుంది, మన మీద మనకి గొడుగులాగా అది పనిచేస్తుంది అనమాట. అంటే బాబా వచ్చే కిరణాలు అంత తేజస్సు మనం తట్టుకోలేం కాబట్టి ఆ తేజస్సుని మనకి అరికడుతుంది అనమాట ఆ గొడుగు. ఇది బాబా ప్రత్యేకంగా చెప్పారట. తర్వాత అవతారుడు భూమి మీద ఉన్నప్పుడు విశ్వానికి అంతటికీ అక్షంగా భూమి ఉంటుంది అనమాట. అది అవతారుడు భూమి మీద ప్రజెంట్ అయి ఉన్నప్పుడు, అక్షం అంటే తెలుసు కదండి, ఇలాగా చక్రం మధ్యలో ఇరుసు ఉంటుంది కదా, ఇరుసు చుట్టూ చక్రం తిరుగుతుంటుంది. అలాగా భగవంతుడి చుట్టూ, అవతారుని చుట్టూ ఏంటి తిరుగుతుంటది భూమి మీద. అవతారం ఉన్నప్పుడు భూమి మధ్యలో ఉండి భూమి ఏమో అక్షంగా పనిచేస్తుంది, యాక్సిస్ గా పనిచేస్తుంది అనమాట. అందుకే మనం విశ్వాన్ని జియోసెంట్రిక్ అనుకొని కూడా అనుకోవచ్చు అని బాబా వివరంగా చెప్పారట. తర్వాత బాబా ఏం చెప్పారంటే, ఇంకొక విషయం కూడా చెప్పారు. తూర్పు దేశాల వాళ్ళు మనం అనమాట, ఈస్టర్న్ వాళ్ళు, మనది దేశంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, వేడి ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం వేడిని తట్టుకోగలం. తర్వాత అందువల్ల ఆ వేడిని తట్టుకోగల శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు మన ఇటువైపు ఉన్న వాళ్ళకి శరీరానికి. కాబట్టి మనం అల్ట్రావైలెట్ ఈ ఎఫెక్ట్ ని కూడా మనం తట్టుకోగలం. కానీ పశ్చిమ దేశాల వారు, అంటే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళకి అక్కడ చాలా చలిగా శీతల ప్రదేశాలు అవి. ఆ శీతల ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఈ అల్ట్రావైలెట్ రేడియేస్ యొక్క తీక్షణాన్ని తట్టుకోలేరు అంతగా. అందుకని బాబా చెప్పారు, నా దర్శనం గురించి వాళ్ళు వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా వాళ్ళకి చెప్తాను, టోపీలు ధరించుకొని రండి అని.
టోపీలు పట్టుకొని రండి అని నేను చెప్తాను. ఇదేమోను ఈ పశ్చిమ దేశాల వాళ్ళ మీద ఈ టోపీ పెట్టుకోవడం వల్ల ఈ కిరణాల ఎఫెక్ట్ తగ్గుతుంది అనేసి చెప్పారు. అందుకే అయితే సైంటిస్టులు ఈ వివరాల గురించి అంతగా పట్టించుకోలేదు. మామూలుగా ఏ సైంటిస్ట్ ఏది కనుక్కున్నాడో అది చెప్పేసాడు గానీ, ఈ 2 వివరాలు ఈ ఒక ఒక ఇదో కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా! ఒక వాదం వచ్చింది కదా! ఇందులో ఏది నిజం, ఏది సత్యం, ఏది కనుక్కోవడానికి సైంటిస్టులకి అంతవరకు వెళ్ళలేకపోయారు. అవతారుడు గనక మనకి కరుణతో పూర్తిగా ఆయన ఒక రహస్యాన్ని మనకి విడ చ పూర్తిగా విడదీసి చెప్పారు. ఇదేంటంటే ఆయన హ్మ్. ఆదివారం నాడు లక్ష్మీవారం నాడు వారం లక్ష్మీవారం నాడు బాబా ఫుల్ సమావేశాలనేసి వాళ్ళు బాంబే సెంటర్ వాళ్ళు మన యూట్యూబ్‌లో మనకి ప్రసారం చేస్తుంటారు. అందులో ఈయన చెప్పింది విని నేను రాసుకొని మీకు చెప్తున్నాను. బాబా ఇందులో ఏమైనా తప్పులుంటే నాకు క్షమించగలరు. మీరందరూ కూడా క్షమించగలరు. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం మేము కూడా ఈరోజు గోకర్ణం గారి ఇంటర్వ్యూ వల్ల. 18,000 గోళాలు ఉంటాయని బాబా చెప్పారు. అందులో ముఖ్యమైనది భూమండలము ఓంకారానికి దగ్గరగా ఉన్నది కాబట్టి భారతదేశం ఇక్కడే శరీరం తీసుకొని వస్తానని చెప్పారు బాబా ఎన్నోసార్లు. అదే విధంగా సూర్యుడి కంటే 7 రెట్లు ఎక్కువ కాంతితో ఉంటాను అని చెప్పారు బాబా. చాలా చక్కని విషయాలు తెలియని వాళ్ళకి తెలియజేశారు, తెలిసిన వాళ్ళకి గుర్తు చేశారు. మీకు అనేక ధన్యవాదాలు. జై బాబా. జై బాబా అండి.